హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే, శృతికి కెమెరా దొరుకుతుంది కదా, ఆ తర్వాత నుంచి కథ. ఎపిసోడ్ నెంబర్ 105. కెమెరా కనపడగానే తన ఆశలు మళ్ళీ చిగురిస్తూ, అమ్మయ్య, ముందు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ కెమెరాని బాగా వాడుకోవాలి అని అనుకొని దీక్షకి ఫోన్ చేస్తుంటుంది. రూమ్లో చదువుకుంటూ కూర్చున్న దీక్ష శృతి దగ్గర నుంచి ఫోన్ రాగానే ఆశ్చర్యపోతూ, ఇది నాకు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. హలో మై డియర్ సవితి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది శృతి. పిచ్చి పిచ్చిగా వాగకుండా ఎందుకు ఫోన్ చేశావో ముందు విషయం చెప్పు అని అంటుంది దీక్ష కోపంగా. నాకు అర్జెంటుగా ఓ 50 లక్షలు అమౌంట్ కావాలి. ఎంత త్వరగా నాకు అమౌంట్ పంపిస్తే నీకంత మంచిది అని అంటుంది. తన మాటలకి ఆశ్చర్యపోతూ, నిజంగానే నీకు పిచ్చి పట్టినట్టుగా ఉందే అని అంటుంది దీక్ష. శృతి పక్క నవ్వి, నువ్వు ఏమైనా అనుకో, కాసేపట్లో నాకు అమౌంట్ రాకపోతే ఆ రోజు హోటల్ రూమ్లో మీ ఇద్దరి మధ్య జరిగిన శృంగారం నెట్లో బహిర్గతం కాబోతుంది అని చెప్తుంది. అది విని దీక్ష నోట మాట రాకుండా సైలెంట్ అయిపోతుంది. శృతికి అది అర్థమై, షాక్ అయ్యావు కదా, ఇంత పెద్ద బాంబు పేల్చినప్పుడు షాక్ కాకుండా ఎలా ఉంటావులే కానీ, అర్జెంటుగా నేను అడిగిన డబ్బు తీసుకొనిరా అని చెప్తుంది చేతిలో ఉన్న కెమెరాని చూస్తూ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది దీక్ష కోపం తెచ్చుకుంటూ. అబ్బా, నీ తెలివి తక్కువ బుర్రకి ఇంకా అర్థం కాలేదా? అందుకే మొదటి నుంచి నీతో నా ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటూ వచ్చాను. ఆ రోజు మీ ఇద్దరు హోటల్ రూమ్లో గడిపేటప్పుడు ఆ రూమ్లో కెమెరా ఉంది. ఇప్పుడు ఆ కెమెరా నా చేతిలో ఉంది. ఇందులో ఉన్న వీడియో బయటకు రాకుండా ఉండాలంటే నువ్వు నాకు ఈజీగా ఓ 50 లక్షలు తెచ్చివ్వాలి. అలా కాదని నీ అతి తెలివి ప్రదర్శించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా నన్ను ఏదో బుక్ చేయాలని చూసావంటే నాకంటే ముందు నువ్వే బుక్ అయిపోతావు, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దీనికసలు బుద్ధనేదే రాదేమో అని తిట్టుకొని దీక్ష యష్కి ఫోన్ చేస్తుంటుంది. షూటింగ్లో ఉన్న యష్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతుంటాడు. దీక్ష ఫాస్ట్గా కిందికి వచ్చి, ప్రతాప్ గారు, పద్దు ఏదో పనిలో ఉంటే వాళ్ళకు కూడా చెప్పకుండా బయటకు వచ్చి, డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అని చెప్పి కారులో కూర్చొని యష్కి కాల్ చేస్తూ వెళ్తుంటుంది. ఇక్కడ శృతి ల్యాప్టాప్కి కెమెరా కనెక్ట్ చేసి ఆన్ చేస్తుంది. ఆన్ కాగానే ముందుగా యష్, శృతి మాట్లాడుకోవడం కనిపిస్తుంటుంది. అది చూసి ఆనందపడుతూ, నా సమస్యలన్నీ తీరాలంటే ఈ వీడియో చాలు అని అనుకుంటూ ఆ వీడియోని చూస్తుంటుంది. కాస్త త్వరగా పోనీ డ్రైవర్ అంటూ దీక్ష డ్రైవర్ని తొందర పెడుతుంటుంది. అలాగే మేడం అని చెప్పి డ్రైవర్ ఫాస్ట్గా వెళ్తుంటాడు. దీక్ష ఎంత ట్రై చేసినా యష్ షూటింగ్ స్పాట్లో బిజీగా ఉండి ఫోన్ చూసుకోలేకపోతుంటాడు. కొన్ని నిమిషాలకి కార్ శృతి ఫ్లాట్ ముందు ఆగగానే దీక్ష ఫాస్ట్గా లోపలికి వస్తుంటుంది. అప్పటికి వీడియోలో యష్, శృతిల మధ్య సంభాషణ అయిపోయి ఫనీ స్వప్న వచ్చి స్వప్న శృతిని కొట్టడం వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. శృతి ఆ సీన్ కోపంగా చూస్తూ, ఆ రోజు వీళ్ళు రాకపోయి ఉంటే నా పంట పండేది అని అనుకుంటూ ఉండగా దీక్ష అప్పుడే లోపలికి వస్తుంది. దీక్ష లోపలికి రావడం, తన మొహంలో కనిపిస్తున్న కంగారు చూసి శృతి సంతోషపడుతూ, ఓ, తొందరగానే వచ్చావే, మీ శృంగారమే చూస్తున్నాను. యష్తో కలిసి ఎలాగో నేను గడపలేకపోయాను. కనీసం యష్ నీతో ఎలా గడిపాడో చూస్తాను అని అంటుంది. తన మాటలకి దీక్ష ఇంకా కోపంగా చూస్తుంటుంది. ఇంతకీ డబ్బు తెచ్చావా అంటూ చేతిలో ఫోన్ మాత్రమే ఉండటం చూసి, పాత సినిమాలాగా సూట్ కేసులు డబ్బు తేవాల్సిన అవసరం లేదులే. ఇప్పుడు ప్రపంచం అరిచేతిలోనే ఉంది కదా. త్వరగా నీ ఫోన్లో నుంచి నా అకౌంట్లోకి 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి. లేదంటే ఇప్పటికిప్పుడే మీ శృంగార వీడియో నెట్లో పెట్టేస్తాను అంటూ శృతి బెదిరిస్తుంటుంది. దీక్ష కూడా ఆ వీడియో చూస్తుంటుంది. స్వప్న శృతిని బయటికి లాక్కపోవటం, మత్తులో ఉన్న యష్ దీక్ష దగ్గరికి రావడం కనిపిస్తుంటుంది. నీకు కూడా మీ శృంగారం చూడాలనిపిస్తుందా? సరే, చూశాకే డబ్బులివ్వు అని చెప్పి శృతి ల్యాప్టాప్ వైపు చూసేసరికి అక్కడ ఆ వీడియో ఆగిపోతుంది.
ఇదేంటి వీడియో ఆగిపోయింది అంటూ శృతి ప్లే బటన్ ప్రెస్ చేస్తూ ఉంటుంది. కానీ తను ఎంత ప్రెస్ చేసినా ఆ వీడియో అక్కడికి స్టాప్ అయిపోయి రన్ కావడం లేదు. అది చూసి శృతి కంగారు పడుతూ ఏమైంది ఈ వీడియోకి అని బటన్స్ ప్రెస్ చేస్తూ చిరాకు పడుతుంటుంది. తన మొహంలోని ఎక్స్ప్రెషన్ చూసి దీక్ష నవ్వుతుంటుంది. తన నవ్వుని శృతి అనుమానంతో ఆశ్చర్యపోతూ చూస్తూ బెడ్ మీద నుంచి లేస్తుంది. దీక్ష నవ్వుతూ దగ్గరికొచ్చి నీ మొహంలో ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడ మిస్ అవుతానేమోనని ఆతృతగా వచ్చాను అని అంటుంది. తన మాటలు శృతికి షాకింగ్లా అనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇక ఆ వీడియో అక్కడి నుంచి ప్లే కాదు అని అంటుంది ధైర్యంగా చూస్తూ. శృతి అదే అనుమానంతో చూస్తూ ఎందుకు రాదు అని అంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఉన్న వీడియో యష్ డిలీట్ చేశాడు కాబట్టి అని అంటుంది. అప్పటి వరకు చేతిలో ఆయుధం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్న శృతి నీరుగారిపోతూ ఏంటి యష్ డిలీట్ చేశాడా? అది ఎలా? కెమెరా నా దగ్గరుంటే యష్ ఎలా డిలీట్ చేస్తాడు? అంటే నేను కెమెరా పెట్టింది మీకు తెలిసిందా అంటూ కంగారుగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటుంది. యష్కి నీ బుద్ధేంటో తెలిసాకే నీతో అన్నేలు సావాసం నటించాడు. ఇక యష్ నీ గురించి ఆ మాత్రం అంచనా వేయలేకపోతాడనుకోవడం నీ అవివేకం అంటూ గతంలోకి పోతుంది. ఆ రోజు హోటల్ రూమ్లో యష్ దీక్ష లేచిన తర్వాత చన్నీళ్ళతో స్నానం చేసిన యష్ నీ మత్తంతా వదులుతుంది అని అంటుంది దీక్ష. సరే దీక్ష అని చెప్పి యష్ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. యష్ స్నానం చేసి వచ్చేసరికి దీక్ష శారీ కట్టుకొని రెడీగా ఉంటుంది. రాత్రంతా నిద్ర లేకుండా గడిపేసరికి దీక్ష కళ్ళు ఎర్రగా మారి కాస్త నీరసంతో యష్కి కనిపిస్తూ ఉంటుంది. యష్ తన తల మీద చేయి వేసి నిమురుతూ ఇంటికి వెళ్ళాక పూర్తిగా రెస్ట్ తీసుకో దీక్ష అని అంటాడు. సరే యష్ ఇక వెళ్దామా అని అంటుంది. పద అని చెప్పి దీక్షతో కలిసి 2 అడుగులు ముందుకు వేసి ఏదో అనుమానంతో అడుగుల్ని అక్కడే ఆపుతాడు. ఏమైంది యష్ ఆగిపోయావు అని అడుగుతుంది దీక్ష. యష్ పూలతో అలంకరించిన రూమ్ అంతా తీక్షణంగా గమనిస్తూ శృతిని అంత ఈజీగా నమ్మకూడదు దీక్ష. ఇంత పక్కా ప్లాన్తో అరేంజ్మెంట్ చేసిందంటే నాకెందుకో ఇంకా అనుమానంగా ఉంది. కాస్త ఆగు అంటూ ఆ రూమ్ అంతా కెమెరాలు ఉన్నాయేమోనని గమనిస్తూ ఉంటాడు. బెడ్ ఫ్రేమ్కి గోడలకు పెట్టిన పూల మీద సోఫాల మీద అంతా వెతుకుతూ చూస్తుంటాడు. యష్ అనుమానం నిజమయ్యే ఉండొచ్చు అని దీక్ష కూడా ఆ రూమ్ అంతా వెతుకుతుంటుంది. కెమెరా ఏమీ పెట్టలేదనుకుంటా యష్, ఉంటే దొరికేది కదా అని అంటుంది దీక్ష. కానీ యష్కి శృతి మీద నమ్మకం కుదరక మెదడుకు పదును పెడతాడు. ఇన్నేళ్ళు కెమెరా ముందు యాక్ట్ చేసిన యష్కి శృతికి ఎటువైపు కెమెరా పెడితే సూటిగా కరెక్ట్ పొజిషన్లో పడతారు అనేది తెలియని విషయం ఏమీ కాదు. యష్ అదే దృష్టిలో పెట్టుకొని బెడ్కి సూటిగా ఉన్న వైపు చూస్తాడు. ఆ చూపు బెడ్కి కాస్త దూరంలో ఉన్న ఫ్లవర్ వాజ్ మీద పడుతుంది. దాన్ని దగ్గరికి వెళ్ళి ప్రతి భాగాన్ని పరీక్షించి చూస్తుండగా చిన్న కెమెరా కంట్లో పడుతుంది. అది చూసి ఇద్దరూ షాక్ అవుతుంటారు. చూసావా దీక్ష, ఇది ఎంత దిగజారిపోయిన మనిషో అని అంటాడు యష్ శృతి మీద కోపం తెచ్చుకుంటూ. ఛీ, అది అసలు మనిషే కాదు అని తిడుతుంది దీక్ష. ఇంకా నయం మనం ఈ కెమెరాని క్యాచ్ చేయగలిగాం, లేదంటే మనం ఎంత సఫర్ అయ్యే వాళ్ళమో మాటలో చెప్పలేనిది అంటాడు యష్. నిజమే యష్, మరి ఇప్పుడు ఈ కెమెరాని ఏం చేద్దాం అని అడుగుతుంది. ఇది కెమెరా పెట్టిందంటే ఖచ్చితంగా కెమెరా తీసుకోవడం కోసం రూమ్ బయట ఉండే ఉంటుంది. ఇలాంటి టైంలో మనం రూమ్లోకి ల్యాప్టాప్ తెచ్చుకుంటే దానికి అనుమానం రావచ్చు అని ఆ కెమెరా మోడెంని చెక్ చేస్తాడు. అది చూసి సంతోషపడుతూ ఎస్, నాది లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్ కాబట్టి ఈ కెమెరా నా ఫోన్కి సెట్ అవుతుంది దీక్ష అని చెప్పి ఆ కెమెరాని ఫోన్కి కనెక్ట్ చేస్తాడు. ఇద్దరు వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆ వీడియో అంతా చూసి ఇద్దరు సిగ్గుతో నవ్వుకొని సారీ బంగారం, మత్తులో నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టానో ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అని అంటాడు. ముందు అదంతా డిలీట్ చెయ్యేష్, నాకు సిగ్గుగా ఉంది అని అంటుంది దీక్ష సిగ్గుతో ఇబ్బంది పడుతూ. తన సిగ్గు చూసి యష్ నవ్వుతూ కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సంభాషణ ఉంచేసి మిగతాదంతా కట్ చేస్తాడు. సో అక్కడి నుంచి ఉన్న వీడియో మొత్తం డిలీట్ అయిపోతుంది. తిరిగి ఆ కెమెరాని ఏ కాస్త అనుమానం రాకుండా జాగ్రత్తగా అదే స్థానంలో పెట్టి అది బయటే ఉంటుంది గమనించు,
మన ఫేస్లు పబ్లిక్ కనపడకుండా కవర్ చేసుకుందాం అని చెప్పి ఇద్దరు బయటకొస్తారు. బయటకొచ్చిన బయటకు వచ్చి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తూనే అక్కడే నక్కలాగా కాచుకొని కూర్చున్న శృతిని గమనిస్తూనే ఇద్దరు వెళ్తుంటారు. దీక్ష ఇప్పుడు అదంతా చెప్పి, అది జరిగింది. నువ్వు కెమెరా పెట్టావని యష్ అంత ఖచ్చితంగా గెస్ చేశాడంటే యష్ మనసులో నీ క్రూరత్వం ఎంతగా నాటుకొని పోయి ఉంటుందో ఆలోచించుకో అని అంటుంది. ఛ! ఇప్పటివరకు ఈ కెమెరా ఉంది కదా అని సంబరపడుతున్నాను. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయిందన్నమాట అని అనుకుంటుంది శృతి. నువ్వసలు ఆడదానివేనా అనే అనుమానం కలుగుతుందే. భార్యాభర్తల సంసారాన్ని బహిర్గతం చేయాలనుకున్న నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది అంటూ దీక్ష కోపంగా శృతి జుట్టుని పట్టుకుంటుంది. అసలే ఆవేశంతో ఉన్న శృతి దీక్షని బలంతో గట్టిగా వెనక్కి నెడుతుంది. దాంతో దీక్ష వెనక్కి వెళ్ళి గోడకు హత్తుకుంటుంది. శృతి కట్టలు తెంచుకున్న ఆవేశంతో తన వైపు కసిగా చూస్తూ, నా బతుకు ఇంత చిన్న భిన్నం కావడానికి అసలు కారణం నువ్వేనే. నిన్ను చంపితే గాని నాకు మనశ్శాంతి కలగదు అంటుంది. శృతి ఉన్న ఆవేశాన్ని చూసి ఒకంత దీక్ష కూడా భయపడుతుంటుంది. నువ్వు, నీ మొగుడు, నీ అత్త, నీ చెల్లెలు ఎవరికి అవకాశం దొరికినప్పుడల్లా నన్ను గుడిలో గంటను కొడుతున్నట్టుగా కొడుతున్నారు. మీ కళ్ళకి నేనంత దద్దమ్మలాగా కనిపిస్తున్నానా? అసలు నిన్ను చంపితే కానీ నా ప్రతీకారం మొత్తం చల్లారదు అంటూ ఆయుధం కోసం చుట్టూ వెతుకుతుంది. ఆ పక్కనే ఓ ప్లేట్లో యాపిల్స్‌తో పాటు చాక్ కనిపిస్తుంటే దాన్ని తీసుకొని వచ్చి దీక్ష కడుపున కసిగా పొడవబోతుంది. ఆ తర్వాత ఏం జరగబోయిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.